గత ఎన్నికల్లో పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. సైనికులు అవనివ్వండి, వీర మహిళలు. వాళ్ళందరూ ఇప్పుడు గత ఎన్నికల్లో అనుభవాన్ని అధ్యక్షుల వారికి విన్నపించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకి అపాయింట్మెంట్ దొరకటం లేదు. మరి అలాంటి వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఏర్పాటు చేసి అపాయింట్మెంట్ కల్పించే యోచనలు ఏమన్నా పార్టీ దృష్టికి మీరు తీసుకెళ్తారు? తప్పకుండా. ఇప్పుడు అది ఆ ఆలోచన అయితే మొదటి నుంచి ఉంది. గత ఎన్నికలకు ముందు కూడా ఆయన ఒక సర్టన్ టైం లైన్లు పెట్టుకుంటూ కలిసే అవకాశం ఉన్నది. ఇప్పుడు 5 శాఖల మంత్రిగా, పార్టీ అధ్యక్షులుగా, అలాగే 2 ఎంపీలకు పార్లమెంట్లో కూడా బాధ్యతలు, వేరియస్ ఆస్పెక్ట్స్ మీద ఆయన అంటే జనవాణి కార్యక్రమాలు కావచ్చు, పర్యటనలు కావచ్చు, రివ్యూలు కావచ్చు, చాలా రకాలైన ఆయనకు లోడ్ బర్డన్ ఉంది. కాబట్టి ఒక స్పెసిఫిక్ టైం లైన్స్ పెట్టుకొని ఈరోజు కూడా చెప్పడం జరిగింది. అదే ఒక స్పెసిఫిక్ టైం లైన్స్, ఆ రోజులు, ఆ గంటలు అనేటివి ఏమిటి, ఎప్పుడు 2 వారాలా, వారమా, లేకపోతే 3 వారాలకు ఒకసారా అని ప్రత్యక్షంగా కలుసుకునే వెసులుబాటు, ఇక నెలవారీ సమీక్షలతో పాటు నెలవారీగా నియోజకవర్గాల్లో డైరెక్ట్గా కార్యకర్తలు బాగా పనిచేసిన వ్యక్తుల్ని ఆయన పిలిపించుకొని మాట్లాడడము, లేకపోతే వారి కష్టాలను వినడం అనేది రానున్న రోజుల్లో జరుగుతుందని ఈరోజు తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నారు. ఎలాగా ఏంటనేది రానున్న రోజుల్లో మీడియా ముఖంగా వాటిని తప్పకుండా తెలియజేస్తాం. జనసేన పార్టీకి బూత్ లెవెల్లో బలం లేదు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళంటి వాళ్ళందరూ నోర్లు మూపించారు. మరి ఆ బలంగా ఉన్న ఆ కేడర్ని కాపాడుకుని సాక్షాత్ అసెంబ్లీ సభాపతి అన్నారు, ఎప్పుడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు కూడా మాకు ఇంత మెజారిటీ రాలేదు, ఈరోజు వచ్చిందంటే దానికి కారణం జనసేన కార్యకర్తలని. అది కూడా అధ్యక్షుల వారు ఈరోజు చెప్పారు. మరి వాళ్ళని మీరు ఎలా కాపాడుకోగలరు? దట్స్ వాట్. ఇప్పుడు మా అధినేత ఈరోజు ఒక మాట అన్నారు. ఏమన్నారు? జనసేనకు పనిచేసే వాళ్ళు విదేశాల్లో సైతం వచ్చి కేవలం తమ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక ఫోటో కానీ, లేకపోతే ఒక పదవి కానీ, లేకపోతే ఒక డబ్బు కానీ, ఒక సానుభూతి కానీ, లేకపోతే గుర్తింపు, గౌరవం కానీ ఏమీ కోరుకోనటువంటి వ్యక్తులు. మా బలం అదే. అలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవడము మా బాధ్యత. మా వాళ్ళకి ఎవరికి ఏ కష్టం నష్టం జరిగినా కూడా వాళ్ళని ఇమీడియట్గా ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళను ప్రొటెక్ట్ చేయడం అనేది గత 5 ఏళ్లలో అధినేతగా, మా పార్టీ అధినేతగా కళ్యాణ్ గారు చూపించడం జరిగింది. అలాంటిది ఏ పదవి లేకపోతే ప్రభుత్వంలో ఏ బాధ్యత లేనప్పుడే ఆయన కాపాడుకున్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి కష్టము నొప్పి వస్తే మాత్రం ఎందుకు మేము కాపాడుకోము? సో డెఫినెట్గా కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్ష హోదాలో మా పార్టీకి ఎంతవరకు ఆయన లిమిట్స్ అన్లిమిటెడ్గా పనిచేసిన వాళ్ళకి, అన్లిమిటెడ్గా పనిచేసిన వాళ్ళకి ఎంతవరకు వారికి ఏమైనా కష్టం నష్టం వచ్చినా ఇమీడియట్గా ఆయన నోటీసులోకి వెళితే తప్పకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటాము. మా వాళ్ళు కూడా ఆయన కలవాలి, లేకపోతే గుర్తింపు కావాలి, గౌరవము ఆయన దగ్గర పొందాలనే వాళ్ళు చాలా నేను అనుకుంటాను చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగా వాంటెడ్గా ఎంతసేపు ఉన్నా ఆయన కోసం పనిచేయాలి, ఆయన్ను ఆ సీట్లో కూర్చోబెట్టాలి, ఆ ఆనందం వాళ్ళు పొందాలి, అంతే. నిస్వార్థమైన వ్యక్తులు. పార్టీలో మెజారిటీ పీపుల్ ఏంటంటే గుర్తింపు కోరుకోని వాళ్ళే మెజారిటీ సభ్యులు. అదే ఆయన బలం. అందుకే ఆయన తరచూ అంటుంటారు, వాళ్ళు నా నిజమైన బంధువులు అని ఆయన గర్వపడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. గుర్తింపు కోరుకునే వాళ్ళు, పదవులు కోరుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో అది మాకు ఎప్పుడూ బలమే. ఆ సీటు అన్నారు, అది ఏ సీటో కొంచెం ఆ సీట్ అంటే అల్టిమేట్గా మేము కోరుకునే సీటు నంబర్ 1 సీటు ముఖ్యమంత్రి పీఠము. ఆ ముఖ్యమంత్రి పీఠం కోసము అందరము ఎదురు చూస్తాము. తప్పకుండా రానున్న రోజుల్లో, లేకపోతే కూటమి 10 ఏళ్ల తర్వాత ఇదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎప్పటికైనా మాకు ఆ సీటు ఆయన కూర్చోవడం కావాలి. కాబట్టి మేబీ దేవుడు తొందరగా కరుణిస్తేగిన ఒకవేళ ఏమంటారు, ఈ కూటమి సంబంధించిన 10 ఏళ్ల గడువా, లేకపోతే 5 ఏళ్ల గడువా, లేకపోతే చంద్రబాబు గారే పదవిని షేర్ చేస్తారా, ఆయనకు అనుభవము వచ్చిందని ఆయనే అడుగుతారా? సో ఆయనకు అలాంటి పదవుల మీద ఆశ లేదు. కాబట్టి మేము ఇన్ని కోణాలలో అందరి కార్యకర్తల అభిమానుల ఆశ ఉంటుంది. కాబట్టి మేము అందరి తరపున మేము అడ్రస్ చేయాలి. కాబట్టి కళ్యాణ్ గారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చేలాగా, లేకపోతే మా అందరి కోరిక దేవుడు ఎప్పుడు పుష్ చేస్తాడో మరి తెలియదు. వీలైనంత తొందరగా రావాలనే కోరుకుంటాం. ఈరోజు కూడా ఆయన చెప్పారు, నాకు అనుభవాన్ని పెంచుకుంటున్నాను, పదవిలో కావచ్చు, లేకపోతే ప్రజల సమస్యల మీద అవగాహన పెంచుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఆ బలాన్ని పెంచుకొని ప్రజల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా, అలాగే మీరన్నట్టు మేము కోరుకున్నట్టు, ప్రజలందరూ కోరుకున్నట్టు, మా క్యాడర్ కోరుకున్నట్టు ఆ యొక్క కళ ఎప్పుడు నెరవేరుతుందో అని మేము కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు జనసేన అధ్యక్షులు గారు ఈ మధ్య ప్రకటన చేశారండి, కూటమికి సంబంధించిన అభ్యర్థులపై ఎటువంటి తప్పుడు ప్రకటన చేయొద్దు, ఏమైనా చేస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. మరి అది జనసేన పార్టీకి ఒక్కదానికే వర్తించిందా, టీడీపీకి బీజేపీకి కూడా వర్తించిందా? అంటే మా పరిధిలో మా అధినేత మా మీద చర్యలు తీసుకునే రైట్ ఉంటుంది కాబట్టి, మా మీద ఎప్పుడూ ఖచ్చితమైన ఒక మానిటరింగ్ అనే వ్యవస్థ ఉంది కాబట్టి మాకు ఒక భయం ఉంటుంది. అలాగే మాకు ఒక గీత గీసి ఉంటారు. అది ఆయన నుంచే మొదలు పెట్టారు. ఆయనకే ఒక గీత గీసుకున్నారు, ఈ లిమిట్ దాటి వెళ్ళకూడదు అని. అంటే ప్రతిదానికి ఆయన ఒక గీత గీసుకుంటారు. విలువల విషయంలో కావచ్చు, ప్రజలకు మేలు చేసే విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ఎంత దూకుడుగా ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి కార్యాచరణ. సో ఆయనకు ప్రతి దాంట్లో ఒక సర్టన్ గోల్ ఉంటుంది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి మధ్యలో ఎలాంటి అవరోధాలు వచ్చినాయి, దాన్ని ఎలా అధిగమించాలనే దాని మీద కూడా ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే పార్టీలో ముఖ్యంగా మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల సోషల్ మీడియాలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు టార్గెట్ చేయడం అనేది ఆయన మొదటి నుంచి ఒప్పుకోలేదు. జగన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతి గారు అంటూ సంబోధించినా కూడా, లేకపోతే మిమ్మల్ని పెళ్ళాం అని అంటే బహిరంగంగా మీకు ఎలా ఉంటుంది అంటే, మా అధినేతను తరచూ అప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయనను తనను దూషించినా కూడా, నేను దూషించాలంటే మీ ఇంట్లో మహిళలు నాకు గుర్తొస్తారు, మీ ఇంట్లో పిల్లలు గుర్తొస్తారని అంత సంయమనము, అలాగే అంత గౌరవభావంతో చూసినప్పుడు మా పార్టీలో వాళ్ళని ఆయన ఎందుకు స్పేర్ చేస్తారు? ఖచ్చితంగా మా మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఆయన అలాంటి ఆలోచన మొదటి నుంచి కలిగి ఉన్నారు. అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా, పదవి ఉన్నా లేకున్నా కూడా ఆయన ఒకే టెంపోలోనే ఉన్నారు. కాబట్టి మా మీద చర్యలు తీసుకునే రైట్ ఆయనకు ఉంటుంది. కాబట్టి అధికారంలో ఏమైనా తప్పు చేసినా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఆయన క్రమశిక్షణలో పనిచేస్తాం కాబట్టి మా మీద చర్యలు తీసుకుంటారు. ఇక టీడీపీ బీజేపీకి సంబంధించిన విషయాలకు వస్తే గిన మేము వారి మీద చర్యలు తీసుకోమని రికమెండ్ చేయగలం, కానీ చర్యలు తీసుకోండి తప్పకుండా అని వారి పార్టీకి వారి పార్టీ అధినేతలకు మేము విన్నవించగలం, కానీ పూర్తిగా మా మీద అయితే గిన ఉండవు కదా. సో వారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగలము. అలాంటివి ఏమన్నా మహిళల పట్ల, పిల్లల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే, ఎందుకంటే ఇది కూటమి మొత్తానికి సంబంధించిన అధికారం కాబట్టి ఎవరు తప్పు చేసినా 3 పార్టీలకు బాధ్యత వహిస్తారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఆ కోణంలో 3 పార్టీలు బాధ్యతగా ఉండాలనే కోణాన్ని మేము 3 పార్టీలకు విన్నవిస్తున్నాం. మరి ఇప్పుడు జనసేన పార్టీ ఒకటే బాధ్యత తీసుకుని మిగతా 2 పార్టీలు తీసుకుపోతే జనసేన కార్యకర్తలు వాళ్ళ తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి కదా, వాళ్ళు ద్వారా ఎంతవరకు సహనంతో ఉండగలరు? అదే దాన్ని మేము బ్యాలెన్స్ చేసుకుంటూనే కార్యకర్తలకి, అటు పార్టీ వాళ్ళకు కూడా మేము బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉండాలనే కోణాన్ని ఒకటి తరచూ చెప్తున్నాము. మా సైడ్ నుంచి తప్పకుండా మేము ఎప్పటికప్పుడు మా క్యాడర్కి ఇది పొరపాటు జరుగుతున్నప్పుడు వెంటనే మేము వాళ్ళని అలర్ట్ చేస్తూనే, ఇది తప్పు జరగకుండా చూస్తూనే ఉన్నాము. అలాగే కూటమిలోని మిగతా 2 పార్టీలు కూడా అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు మేము వారి పార్టీ నాయకులతో ఇంటిమేట్ చేస్తూ, ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడండి, మనం బాధ్యతతో ఉండాలి. ఎందుకంటే ప్రజలు అత్యద్భుతమైన మెజారిటీ ఇచ్చారు, చరిత్రలో లేనంతగా ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చారు. కాబట్టి మనము కూటమిగా ఆ బాధ్యతను 5 ఏళ్ల పాటు ప్రజలకు క్యారీ చేయాలి. మరొకసారి మనం అధికారంలో రావాలంటే గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఏ తప్పును రివీల్ చేయకోకుండా, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆలోచనలు రాకోకుండా ఈ 5 ఏళ్ల పాటు కొనసాగించి మరొకసారి మనం గవర్నమెంట్లోకి రావాలనే ఒక దృఢమైన సంకల్పంతో పనిచేయాలనే ఉద్దేశంతోనే మేము చాలా పరిణితితో, చాలా నిబద్ధతతో బౌండరీస్ గీసుకొని ఈ లైన్ దాటి వెళ్ళకూడదనే నియమంతో పనిచేస్తున్నాం. అది టీడీపీ క్యాడర్ అవనివ్వండి, వైసీపీ వాళ్ళే టీడీపీ ముసుగులో మరి జన సైనికుల్ని వెళ్ళి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అలాంటి వ్యాఖ్యల్ని తిప్పికొట్టే మీ అధికార ప్రతినిధుల వల్లే మూసేసినట్టే ఇప్పుడు దాదాపుగా కార్యకర్తల క్రమశిక్షణ చర్యలంటే. మరి వాళ్ళని ఎలా ఎదుర్కోగలరు మీరు? అంటే నేనేమంటున్నానంటే, మేము అధికార భాగస్వామ్యంలో టీడీపీ నాయకత్వానికి పెద్దవాళ్ళు ఎప్పుడు టచ్లోనే ఉంటారు. కాబట్టి ఒకవేళ నిజమైన కార్యకర్తలు అలా చేయరు. ఒకవేళ ఫేక్ అకౌంట్లతో, టీడీపీ ఫేక్ అకౌంట్లతో కూడా కొన్ని వైసీపీ ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారు. సో ఆ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. కొందరు అలా చేసాం, కొందరిని పట్టించాము, కొందరిని సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా ఈరోజు కూడా 2-3 కేసెస్ అప్పచెప్తున్నాం. సో మా కూటమిని దెబ్బతీయాలనే కోణం ఒకటి ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వం మీద చాలా రకాలైన ప్రజల ఎక్స్పెక్టేషన్ను మేము డే 1 నుంచే రీచ్ అవుతున్నాం. కాబట్టి ఆ రీచ్ అవ్వకోకుండా చూడడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని దెబ్బతీయాలని కొందరు ముసుగులో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే పార్టీ మీద
ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో ముఖ్యంగా వాళ్ళను కొందరిని లోబర్చుకొని చేస్తున్న ఆ ప్రయత్నాలని ఏ రోజుకు ఆ రోజు మానిటర్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళని తప్పకుండా ఎదుర్కొనే ఒక కార్యక్రమం అయితే బలంగా బ్యాక్గ్రౌండ్లో మేము చేసుకుంటున్నాము. వాళ్ళని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళని పట్టుకుంటాము. ఒకవేళ హద్దు మీరి దాటి ప్రవర్తించిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మేము వాళ్ళని చట్టపరంగానే వాళ్ళ మీద శిక్షలు కూడా వేస్తాం. గత ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలు చాలామందికి ఇచ్చారు, కానీ ఏ శాఖ ఎవరికి ఏ మంత్రి అనేది ఎవరికి తెలియదు. ఒకటే తెలుసు, పలానా పేర్ని నాని మంత్రిత్వ శాఖ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టుడి శాఖ, అంబటిది ఏదంటే పవన్ కళ్యాణ్ తిట్టే శాఖ, రోజు ఏదంటే పవన్ కళ్యాణ్ తిట్టే శాఖ. అంటే మొత్తం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పనే చేశాడు. కానీ ఈ రోజున పలానా శాఖకి మంత్రి ఎవరంటే పవన్ కళ్యాణ్, లేకపోతే కందుల దుర్గేష్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు. ఆ శాఖలకు కూడా ఒక ఐడెంటిటీ తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదే స్పష్టంగా ఒక గీత గీసాం మేము. ప్రభుత్వము అంటే ఇలా ఉండాలి, మంత్రులు అంటే ఇలా ఉండాలి, నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేది ఒక స్పష్టమైన జనసేన పార్టీ అధినేతగా ఆయన మొదటి నుంచి కొన్ని స్పష్టమైన గీతలు గీశారు. ఆయనకు ఇదే కార్యాలయంలో ఎన్నోసార్లు చాలా సందర్భాల్లో ఆవేశపూరితం కావచ్చు, బాధ ఒకలాంటి నిస్తేజంతో కూడా మాట్లాడిన సందర్భాలు. అరే మీకు 151 సీట్లు వచ్చాయి, మీరు మమ్మల్ని కలుపుకొని వెళ్ళండి, అద్భుతాలు చేద్దాం రాష్ట్రానికి, నన్ను తిట్టడానికి తిట్టండి, తిడుతూ కూడా కొంచెం పని కూడా చేయండి అని కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత ఆవేదన ఉండకపోతే అలాంటి మాటలు మాట్లాడతారు. మాకు ఎలాంటి అధికారం కానీ సంఖ్య కానీ అసెంబ్లీలు లేనప్పటికీ కూడా గత 5-10 ఏళ్ల నుంచి ఎంత నిర్విరామంగా పోరాడితే ప్రజలు మాకు ఇంత అద్భుతమైన మెజారిటీ ఇస్తారు. సో ఆ స్పష్టమైన గీత అక్కడ తేలిపోయింది, కనపడిపోయింది. సో ఆ అవకాశం ఇచ్చినప్పుడు మేము ఎలా ఉండాలనో ఇతరులకు చెప్పినప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడు మేము ఎందుకు చూపించము? అదే ఇప్పుడు చూపిస్తున్నాం. 5 శాఖలకు సంబంధించిన రివ్యూలు రోజుకు ఒక్కొక్కరు 2, 3, 4, ఒకరోజు 5 మంది శాఖలతో కూడా కూర్చోవడం జరిగింది. దాదాపు 14 గంటలు ఒకే రోజు రివ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ 23-24 రోజుల్లో. అంటే నేనేం చెప్తున్నానంటే ఒక కమిటెడ్గా ప్రజలకు ఏమన్నా మేలు చేయాలని అనుకున్నప్పుడు కమిటెడ్గా మనకు ఆ నిబద్ధత ఉన్నప్పుడు మనం ఎలా పని చేయగలమని చూపించడానికి ఇవన్నీ ఉదాహరణలు చెప్పాను. 25 రోజుల పరిపాలన ఆయన శాఖలకు సంబంధించిన రివ్యూలు, పనితీరు, మధ్యలో జనవాణి కార్యక్రమాలు, అందులో సాల్వ్ చేసిన విధానము, ఈ 25 రోజుల పనితీరులో ఏ రోజే కానీ తన ఆయన అధికారికంగా ఉపయోగించుకోవచ్చు అనుకున్న విషయాలు కూడా ఫర్నిచర్ కానీ ఫెసిలిటీస్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి ₹1 కూడా వృధా కానికోకుండా ప్రజలకు ఇంకా మన చేతుల నుంచి ఏమైనా పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ప్రజలకు నిజంగా న్యాయమే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో బూతులు తిట్టడం కోసం ఒక శాఖ, ఆయన వ్యక్తిగత జీవితం తిట్టడం కోసం ఒక శాఖ, అలాగ మంత్రులు డివైడ్ అయిపోయి కేవలం తిట్ల కోసం, మంత్రుల పేర్లు తెలియదు, కేవలం ఆ మంత్రులు చేసే యాక్టివిటీసు వాళ్ళని చూడగానే ఇది ఈ శాఖ మంత్రి కాదు, ఇతను దీనికి సంబంధించిన ఈ తిట్ల శాఖకు సంబంధించిన వ్యక్తి అని ఐడెంటిటీ వేసుకున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 5 శాఖలు ఉన్నాయి. పర్యావరణం, ఇదేంటి మన ఫారెస్ట్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, ఇలాగా ఏ శాఖలు అడిగినా ఆ శాఖలకు సంబంధించి చెప్పగలుగుతున్నారు ధైర్యంగా, గర్వంగా. కానీ పోయిన 5 ఏళ్ల పరిపాలనలో మనం చూడగలిగితే స్పష్టంగా ఈ 25 రోజుల్లోనే మనం చూపగలుగుతున్నాం తేడాని. అదే చెప్తున్నాను. సో ఒక పరిపాలన మీద, దక్షత మీద, నిజాయితీ, నిబద్ధత ఉన్న నాయకులకు మిగతా వారికి తేడా ఏంటంటే ఈ 25 రోజుల్లోనే మేము చూపించగలిగాం. ఇంకా మేము రానున్న 60 నెలల పరిపాలనలో ఒక నెల అయిపోతే ఇంకా మేము 59 నెలల పరిపాలన ఎలా ఉంటుంది, ఎంత బాధ్యతగా పనిచేస్తాము, అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు ఖచ్చితంగా కృతజ్ఞతగా ఉంటాము, బాధ్యతతో పనిచేస్తామని మరోసారి తెలియజేస్తాం. అలాగే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదన్నా అంటే దానిపై స్పందించడానికి ఈ బూత్ శాఖ మినిస్టర్లు అందరూ ఎగేసుకుని వచ్చేసేవాళ్ళు మీడియా ముందు. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరూ రావట్లా, ఎందుకని అంటారు? వాళ్ళకి తెలిసిపోయింది. యాక్చువల్గా వాళ్ళు చేసిన తప్పులు చాలామందికి అర్థమైంది, కాకపోతే ఒప్పుకోవడానికి మనస్సాక్షి రాక ఈవీఎంల మీద వేసేస్తున్నారు. ఈవీఎంలో అక్కడ పొరపాటు జరిగింది, ఇక్కడ అరే మీ నాయకుడే చెప్పాడు 40% ఓటింగ్ వచ్చిందని, మీ నాయకుడు చెప్పిన మాటలు మీరు నిలరా? అంతకుముందు 2019లో ఏం చెప్పినారు? ఇలాగే ఈవీఎంల మీద మీరు గెలిచారని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అక్కడ స్లిప్ వస్తుంది, స్లిప్లో వాళ్ళకు వేసిన గుర్తు వస్తుంది, ఎవరు కంప్లైంట్ చేయలేదంటే అర్థం ఏంటి? మాకు అందరికీ ఫ్యాన్లకు ఓట్లు పడ్డాయనే కదా, మరి మీరు ఎలాగ మేము ఈవీఎంల మీద గెలిచాం, మాకు ప్రజాబలంతో గెలిచామని ఆయన గర్వంగా చెప్పినప్పుడు ఈసారి కూడా ఎవడన్నా కంప్లైంట్ చేశాడా?
ఎవరు చేయలేదు కదా, మాకు ఫ్లవర్ గుర్తు రాలేదు, లేకపోతే ఫ్యాన్ గుర్తు రాలేదు మేము ఓటు వేసినప్పుడు అని ఎవరు అనలేదు కదా. సో మేమేం చెప్తున్నాము, మీరు ఓడిపోయిన దానికి సాకులు ఎత్తగడం మానేసి, మీరే అన్నారు మాకు 1,30,000 ఓట్లు పడ్డాయి అని, 40% ఓట్లు పడ్డాయి, వాళ్ళ కోసం మేము పనిచేస్తామని అన్నారు. కానీ అదే మాట నిలబెట్టుకోండి. మేము గెలిచాం కాబట్టి ఈవీఎంల మీద గెలిచాము, లేకపోతే ఇలాంటి సొల్లు కారణాలు చెప్పే కొద్దీ మీరు ఇంకా ప్రజల్లో ఆ 11 కూడా వచ్చే రాకుండా పోతాయి. కాబట్టి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మేము గతంలో మాకు ఒకటి ఇచ్చినప్పుడు మా అధినేత అదే రోజు సాయంత్రం వచ్చి గౌరవంగా చెప్పారు, మీకు 151 మ్యాండేట్ ఇచ్చే మేము సహకరిస్తామని ఇదే వేదికగా చెప్పాడు 2019లోనే. కాబట్టి మేము ప్రజల మ్యాండేట్ని ఎటువైపు వచ్చినా కూడా మేము ప్రజల కోసం పనిచేస్తామనే కమిట్మెంట్ను డే 1 నుంచి చూపిస్తున్నాం. కానీ వాళ్ళు ఓటమిని అంగీకరించలేక ఈరోజు ఎక్కడో దాక్కొని ఈవీఎంల మీద, లేకపోతే వాళ్ళు ఎంత గీత దాటి మాట్లాడిన విషయాలు వాళ్ళ కార్యకర్తలే వాళ్ళకి గుర్తు చేస్తుంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళకి గుర్తు చేస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నారు. అందుకు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అదే కారణం. కానీ వాళ్ళకి కొంచెం సిగ్గు అయితే వచ్చింది, అదైతే చెప్పగలను. వాళ్ళకి కొంచెం సిగ్గు వచ్చింది, అది స్పష్టంగా తెలుస్తోంది. అధికార ప్రతినిధి అనే పదానికి జనసేన అధికార ప్రతినిధులు ఒక గౌరవం తీసుకొచ్చారు. ఏదైనా డిబేట్లో కూర్చుంటే విషయం మీదే ఫోకస్ చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అధికార ప్రతినిధి అని బులుగు పార్టీ వైసీపీకి సంబంధించిన కొంతమంది మిడిమిడి జ్ఞానంతో సోషల్ మీడియాలో జనసేన మీద విరుచుకుపడుతున్నారు. మరి అలాంటి వాళ్ళని మీరు ఎలా అడ్డుకట్ట వేయగలరు? పార్టీ ఏమో క్రమశిక్షణ చర్యలు అంటున్నారు, మరి వాళ్ళని మీరు ఎలా అడ్డుకోగలరు? మా మీద మా అధినేత ఒక నమ్మకం పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఎంపిక చేశారు. మీరు ఏదైతే ఇప్పుడు ఒక మీడియా ప్రతినిధిగా మాకు ఇచ్చిన ఒక మంచి గౌరవమైన మాట అది. మేము బ్యాలెన్స్డ్గా మాట్లాడతామని, డిబేట్లలో మేము ధీటుగా ఎదుర్కొంటామనే మాట మాకు చాలా గౌరవప్రదమైన, మా సహచర అధికార ప్రతినిధులందరికీ కూడా అది చాలా గౌరవప్రదమైన మాట. మేము మిగతా ప్రత్యర్థి పార్టీగా ముఖ్యంగా వైసీపీ పార్టీని ఎదుర్కొనే విధానం ఏమీ లేదు. నిజాలు చెప్పడమే వాళ్ళ గతం తాలూకు పని. వాళ్ళు ఏం చేశారు, మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఈ రెండే ప్రజలకు అధికారికంగా లెక్కలతో సహా విత్ సాక్ష్యాలతో ఆధారాలతో సహా చూపిస్తాం. అదే మా బలం. మమ్మల్ని ఒకవేళ పార్టీ లైన్ దాటే అవసరం రాదు. బికాజ్ పార్టీ లైన్ ఎప్పుడు దాటితే చర్యలు తీసుకుంటామన్నారు, పార్టీ ఇచ్చిన లైన్ దాటినప్పుడు, అంటే లైక్ దూషణలు కానీ, వ్యక్తిగతంగా కానీ, లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించినప్పుడు కానీ చర్యలు తీసుకుంటాం. మేము అలాంటివి చెయ్యం కదా. అధినేత మాట శాసనంగా, ఆయన గీసిన గీతే శాసనంగా పనిచేసినప్పుడు మేము ఆ లైన్ దాటి ప్రవర్తిస్తే ఏ పార్టీలో అయినా చర్యలు తీసుకుంటారు. మా పార్టీ అనే కాదు, ఏ పార్టీలో అయినా ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలు, పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్యంలో పార్టీ అనేది ఒక ఉమ్మడిగా అందరూ కలిసి కూర్చొని తీసుకునే నిర్ణయాలు కాబట్టి ఆ పార్టీ విధి విధానాలు నచ్చే పనిచేస్తాం. కాబట్టి సహజంగా పార్టీ అధినేత అండ్ పార్టీ కార్యవర్గానికి సంబంధించిన ఉమ్మడి నిర్ణయాలు మనం అందరం ఫాలో కావాలి. కాబట్టి మేమందరం సహజంగా ఫాలో అవుతాం. దట్టు జనసేన లాంటి పార్టీలో తప్పకుండా మేము ఆయన భావజాలం నచ్చొచ్చి పనిచేసే వాళ్ళం. కాబట్టి మేము తప్పకుండా ఆయన గీతని గీసిన దాటము. కాబట్టి మేము విధానపరంగానే ఎదుర్కొంటాం. వైసీపీ కావచ్చు, మిగతా ఏ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీగానే చూస్తాం, శత్రువుగా ఎప్పుడూ చూడం. కాబట్టి విధానపరంగానే మేము ఎదుర్కొంటాం. మీరు వాస్తవాలు చెప్తామంటున్నారు, కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి? అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మైక్ పక్కన పెట్టి ఎదురు ఉన్న మైక్ దగ్గర మాట్లాడడానికి వెళ్ళారు. దాన్ని ఆ మిడి జ్ఞానంతో ఉన్న స్పోక్స్ పర్సన్ ఆ పార్టీ అవనివ్వండి, మైక్ విసిరేసిన పవన్ కళ్యాణ్, విలేకరుల మీద సీరియస్ అయిన పవన్ కళ్యాణ్, జన సైనికుల మీద సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ అని రకరకాల హెడ్డింగులతో మరి విష ప్రచారం చేస్తున్నారు. మరి మీరు వీటిని ఎలా తిప్పికొడతారు? అంటే కొన్ని సందర్భాలలో మంచి కంటే చెడు చాలా వేగంగా వెళ్తుంది. అయితే వాళ్ళకు గతంలో వాళ్ళు చేసిన 5 ఏళ్ల పొరపాటు అదే, తప్పును ప్రచారం చేసుకొని దాన్ని నిజంలాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బలంగా పదే కోరుకున్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు, వాళ్ళు ఎంత అవాస్తవం ప్రచారం చేసినా మేము వాస్తవాలను ఎప్పటికప్పుడు చెబుతున్నాము. అలాగే వాళ్ళ వ్యక్తిగత పనితీరు అనేది ఏదైతే ఒక మీటర్ ఉందో ఆ మీటర్లో వాళ్ళు ఎంత కవర్ చేయాలని చూసినా కూడా వాళ్ళ వ్యక్తిగత మీటర్ కావచ్చు, వాళ్ళ పార్టీ మీటర్ కావచ్చు, ఎప్పుడూ రెడ్ లైన్ అబోనే ఉన్నది. ఆ రెడ్ లైన్ అబో ఉన్నా కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు ఏ రోజే. కానీ ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ తెచ్చుకోలేదు వాళ్ళు ఏ రోజు. కాబట్టే వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా కూడా వాళ్ళకి అది బౌన్స్ బ్యాక్ అయ్యి, బూమరాంగ్ అయ్యి, వాళ్ళకే తిరిగి వాళ్ళ హెడ్ కట్ అయ్యేటట్టు అయిపోయింది వాళ్ళ పని. సో మేము వాస్తవాలు చెప్తున్నాము. అలాగే ఫ్యాక్ట్ చెక్, ఏదైతే ఫ్యాక్ట్ ఉందో ఆ ఫ్యాక్ట్ చెక్ని ఎప్పటికప్పుడు పార్టీ పరంగా అలాగే ప్రభుత్వ పరంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం.
సో ఫ్యాక్ట్ చెక్ అనేది ఏ రోజుకి ఆ రోజు బేరీజ్ వేసుకుంటున్నాము. తప్పకుండా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రజలకు మా మీడియా, మా మాధ్యమాల ద్వారా, మా సోషల్ అకౌంట్ల ద్వారా, మా అధికారిక ఖాతాల ద్వారా కూడా ప్రజలకు ఏ రోజుకి ఆ రోజు వాస్తవాలు తెలియజెప్తున్నాం. మరి ఇలా అసత్య ప్రచారం చేసే వాళ్ళని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ప్రభుత్వం? అంటే ఒక దూషణలు లేకపోతే వ్యక్తిత్వ హననము ఒక లైన్ దాటి చేసేదానికి ఆటోమేటిక్గా సోషల్ మీడియా మాధ్యమాలు సంబంధించిన అడ్మిన్లు కంట్రోల్ చేస్తారు. ఒకవేళ వ్యక్తిగత దూషణలు అది చాలా హేయమైన పరిస్థితులు ఒకవేళ వాళ్ళు క్రాస్ చేస్తే ట్రోలింగ్ వేరు, వ్యక్తిగతంగా దూషణలు వేరు, దారుణమైన వ్యాఖ్యలు వేరు, అంటే మార్ఫింగ్ కావచ్చు అలాంటివి. సో వాటికి ఖచ్చితమైన లీగల్ చర్యలు ఉంటాయి. అయితే ట్రోలింగ్ ద్వారా మీరు చెప్పినది ఏంటంటే అవాస్తవాలు ట్రోలింగు. సో వాటిని మా స్థాయిలో మా ప్రతి జన సైనికుడు, మా ప్రతి వీర మహిళ వాటిని ఎప్పుడెప్పుడు కనపడితే దానికి కౌంటర్తో పాటు నిజాన్ని కూడా జాయిన్ చేసి మరి మేము చేస్తాం. కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది, మేము బ్యాలెన్స్డ్గానే వెళ్తాం. కానీ వాళ్ళలాగైతే ఎప్పటికప్పుడు మా వాళ్ళు ఏదన్నా అలాంటి లైన్ దాటి చేసే కార్యక్రమాలకు కూడా మేము కూడా వెంటనే అడ్డుకుంటాం. ఇది తప్పు, ఇది మన విధానం కాదు, మన అధినేత మనకు చెప్తున్న మాటలు ఇవి కాదు, మన అధినేత లిమిట్స్లో మనం ఏదైతే మనకు చెప్తున్నారో అవే పాటించాలని ఎవరైనా ఒకవేళ త్వరగా దానికి రెస్పాండ్ అయ్యి అదే విధానంలో చెప్పాలనుకున్నప్పటికీ కూడా మేము వాటిని ఎంటర్టైన్ చెయ్యము. అది మా బాధ్యత. కాబట్టి మిగతా వాళ్ళు ట్రోలింగ్ పరంగా తప్పుడు అసత్యాలు ప్రచారం చేసినా మేము ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అదే మా ధైర్యం. అంటే ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని వాడు వీడు మినిస్టర్ని మరి అనటము అది మీ పరిధిలో రెడ్ లైట్ దాటినట్టు కాదా? ప్రత్యర్థి పార్టీ వాళ్ళు స్థాయిని మరిచి వారికి అలా నేర్పించారు. యాక్చువల్గా వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, గత ప్రభుత్వం తాలూకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దూషణలు చేస్తే మీకు అంత పదవులు ఇస్తామని ఆయన మొదటి నుంచి వాళ్ళని అలా ఎంటర్టైన్ చేశాడు, వాళ్ళని అలా ఎంకరేజ్ చేశాడు. కాబట్టే వాళ్ళు ఎప్పుడు స్థాయి దాటే వాళ్ళు మాట్లాడారు. మా అధినేత విషయంలో కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని కావచ్చు, కుటుంబాన్ని సైతం రోడ్డు మీదకి లాగి చేసిన దూషణల పర్వం అయితే మర్చిపోలేము. సో అలాంటి వాడు వీడు మాట్లాడిన విజ్ఞత ఆ పార్టీ అధినేతను ముందు అనాలి. ఇప్పుడు మా పార్టీ అధినేత గురించి మేమేం చెప్తున్నాం గర్వంగా, మా అధినేత ఎప్పుడు లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అందరి ముందర చెప్పాడు. కానీ వాళ్ళ పార్టీ అధినేత ఏ రోజైనా సరే అలాంటి మాటలు మాట్లాడితే నేను చర్యలు తీసుకుంటానని కానీ, సభలో అలాంటి దూషణలు చేసినప్పుడు తప్పలా మాట్లాడకూడదని కానీ ఏ రోజు చెప్పిన పాపాన పోలేదు. కాబట్టే వాళ్ళు ధైర్యంగా వాడంటాడు వీడంటాడు నోటికొచ్చిన లాభాషలు మాట్లాడతారు. సో వాళ్ళకి అవి క్యాజువల్గా అనిపిస్తున్నాయి. ఒరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, పిల్లలు చూస్తారు, మహిళలు చూస్తారు, ఇంట్లో టీవీలు ఉంటాయి, వార్తలు పెట్టాలంటే భయము, లేకపోతే రాజకీయాలకు సంబంధించిన పిల్లలకి ఏదన్నా కొంచెము నాలెడ్జ్ ఇద్దామంటే భయం వేస్తుందని తల్లిదండ్రులు వాపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళను ఎంటర్టైన్ చేసే వాళ్ళని అనాలి ముందు, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళని అనాలి ముందు. కాబట్టి అలాంటి వాళ్ళను విజ్ఞతతో పాటు వాళ్ళ మీద తప్పకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వానికి నివేదిస్తాము. ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వానికి ఇంటిమేట్ చేస్తాం మా పార్టీ తరపు నుంచి. సీఎంల విషయంలో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు కదా, జగన్ గారు వచ్చి ఆయనపై స్పందించారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? నాకు అర్థం కాదు. ఆయన ఎలాగా మాట్లాడుతున్నారంటే పిన్నెల్లి ఏ తప్పు చేయలేదంట, ఈవీఎం ఇరగొట్టే కార్యక్రమం జరిగిందంట, పగలగొట్టే కార్యక్రమం. ఈవీఎంలు పగలగొట్టడాన్ని కూడా ఒక కార్యక్రమంగా అభివర్ణించిన ఒక గొప్ప మానవతావాది అనాలనో గొప్ప జ్ఞానవంతుడు అనాలనో అర్థం కాదు ఒక్కోసారి. ఆయన ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం జరిగిందంటాడు, ఆయన అంటాడు ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం. లోపలేమో ఆయన ఏమంటాడు, నేను అసలు ఈవీఎం దగ్గరికే లేను, ఆ రోజు లేనని ఆయన అంటాడు. సో ఇందులో మనకు కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా ఆధారాలు స్వయంగా వెళ్ళి ఈవీఎం మిషన్ బద్దలుగొట్టినది మనకు కనిపిస్తుంది. ఆయన ఏమంటాడు నేను ఊర్లోనే లేనంటాడు. ఇంకొకడు వచ్చి అందులో పాము దూరింది, పాము వెళ్ళింది కాబట్టి పగలగొట్టినారని అంటాడు. ఈయనేమో ఈవీఎం బద్దలుగొట్టే కార్యక్రమం జరిగింది అంటారు. ఒక అరెస్ట్ అయ్యి కేసులో విచారణ ఎదుర్కొన్న వ్యక్తికి హెలికాప్టర్లో వచ్చి జైలు దగ్గర తిరిగి, అంటే ఆయనకు గతం తాలూకు జైలు అనుభవాలకు సంబంధించిన మెమరీస్ ఇంకా ఉన్నట్టున్నాయి. బహుశా మేబీ ఆ జ్ఞాపకాలకు గుర్తుగా అలాగా జైల్లో వెళ్ళి అలా పరామర్శించి ఆ హైప్ తెచ్చుకొని ఏ రోజు ప్రజల కోసం ఏ రోజు హెలికాప్టర్లో వచ్చి దిగి ప్రజల్ని అలాగ పలకరించిన సందర్భాలు లేవు. ఇప్పుడు జైలు గోడల మధ్య ఉన్న వ్యక్తులను కలుసుకోవడానికి వెళ్తున్నారు తన సహచరులుగా ఉన్న పాత రోజు జ్ఞాపకాలకు సంబంధించి. మేబీ అవి ఏమన్నా ఆయన జ్ఞాపకాలు వచ్చిండొచ్చు. బట్ ఏంటంటే ఇదే హెలికాప్టర్ ప్రజల కోసం కూడా వెళ్ళి తిరిగి ఉండింటే బాగుండు కదా.
అనేది మా అభిప్రాయం. ఆయన ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా దూషణలు చేస్తూ మమ్మల్ని లేకపోతే పాలకపక్షంలో ఉన్న మిగతా కూటమి పక్షాలను ఏదైతే విమర్శిస్తూ మేము ఒక ఛానల్ పెట్టబోతాను, నిజాయితీతో పనిచేస్తాము, విలువలతో పనిచేస్తాము, నిస్వార్థంగా పనిచేస్తాను, న్యూట్రల్గా పనిచేస్తుంది మీడియా అని ఏదైతే కబుర్లు చెప్పాడో ఆయన, ఆ కబుర్లన్నీ ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది వాళ్ళ పేరుతో. ఆ ఛానల్లో బులుగు ఛానల్ అంటారు. ఆ బులుగు ఛానల్లో రోజు అబద్ధాలు ఎలా చెప్తారో, రోజు అబద్ధాలనే నిజాలు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఎన్ని ఆపసోపాలు పడతారో మనం గత 10 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాము. వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరన్నా వాళ్ళకి నచ్చని పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు 5 కోట్ల మంది ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ నరకయాతను అనుభవిస్తున్నట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం మనం ఆల్రెడీ గత 12-13 ఏళ్ళగా చూస్తున్నాం. కాబట్టి ఈయన ఛానల్ పెట్టినా కూడా జరిగేది ఏమీ పెద్ద వింతేమీ ఉండదు. అది మళ్ళీ అది వాళ్ళ కిందకే వెళ్ళి ఇంకొక నంబర్ 2 ఛానల్గా ఉంటుంది నీలి మీడియాకి. కాబట్టి చాలా హాస్యాస్పదం ఆయన చేసిన విమర్శలన్నీ.